రోజులు మళ్ళీ రావు సిరీస్ కి స్వాగతం. ఫోన్ లేని కాలం, మనసులో ఉన్న కాలం. ఒక్కసారి ఊహించండి, ఈ రోజులాగా ఉదయం లేవగానే ఫోన్ చూసే అలవాటు లేదు, నిద్రపోయే ముందు స్క్రీన్ చూడడం లేదు. అయినా కూడా ఆ కాలంలో మనుషులు ఒంటరిగా ఉండేవారు కాదు. 50 నుంచి 60 ఏళ్ల క్రితం జీవితం చాలా సాధారణంగా ఉండేది, కానీ చాలా సంపూర్ణంగా ఉండేది. ఉదయం తెల్లవారుగానే ఇంటి ముందు నీళ్లు చల్లేవారు. పక్కింటి వాళ్ళు బాగున్నారా అని అడిగేవారు. ఆ ప్రశ్న మాట కోసం కాదు, మనసుతో అడిగిన ప్రశ్న. టెలివిజన్ లేదు, మొబైల్ ఫోన్ లేదు, కానీ సమయం ఉండేది, మాటలు ఉండేవి, నవ్వులు ఉండేవి. సాయంత్రం అయ్యిందంటే అందరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు. పెద్దవాళ్ళు పాత కథలు చెప్పేవారు, పిల్లలు దొంగాట, గిల్లిదండ, కబడ్డీ ఆడేవారు. ఆ కాలంలో పిల్లలకు బోర్ అనే మాట తెలియదు, ఎందుకంటే జీవితం వాళ్ళతో మాట్లాడేది. ఒకే ఇంట్లో తాత, నానమ్మ, అమ్మ, నాన్న, అక్కలు, అన్నలు అందరూ కలిసి జీవించేవారు. డబ్బు తక్కువే, కానీ మనసులు ధనవంతంగా ఉండేవి. ఎవరైనా అనారోగ్యం పాలైతే పక్కింటి వాళ్ళు ముందుగా వచ్చేవారు. ఈ రోజుల్లో లాగా చూసి వదిలేయడం కాదు. అప్పుడు ప్రేమ చూపించడానికి ఫోటోలు అవసరం లేదు, సంబంధాలు సోషల్ మీడియాలో చూపించడానికి కాదు, జీవించడానికి ఉండేవి. ఇప్పుడు మన దగ్గర మొబైల్ ఫోన్ ఉంది, టెలివిజన్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, కానీ పక్కింటి పేరు తెలియదు. ఇంటి లోపల మనుషులే ఉన్నా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క స్క్రీన్ లో ఉన్నారు. అప్పుడు ప్రపంచం చిన్నది, కానీ మనసులు పెద్దవి. ఇప్పుడు ప్రపంచం పెద్దది, కానీ మనసులు చిన్నవయ్యాయా? ఈ సిరీస్ లో మనం పొందింది ఏమిటో, మనం కోల్పోయింది ఏమిటో నెమ్మదిగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ముందటి తరం తప్పు కాదు, ఇప్పటి తరం చెడు కాదు, కాలమే మనల్ని ఇలా మార్చింది. ఫోన్లు, టీవీలు లేకముందు మీరు ఆడుకున్న ఆటలు, మీకున్న జ్ఞాపకాలు కమెంట్లో తెలియజేయండి. ఆ రోజులు మళ్ళీ రావు సిరీస్ ఎపిసోడ్ 2లో జాయింట్ ఫ్యామిలీ వర్సెస్ న్యూక్లియర్ ఫ్యామిలీ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.